మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. ఒక నెంబర్ ఉందండి, అందరూ భయపడతారు దాన్ని, 18. మరొక నెంబర్ ఉంది, ఇంకా బీభత్సంగా భయపడుతున్నారు, 16. ఇంకొక నెంబర్ ఉంది, కావాలని భయపెడుతున్నారు, 12. ఈ లక్షణాలు దుర్లక్షణాలు 1 కానీ 2 కానీ 3 కానీ ఎందుకు అప్లై చేయట్లేదు అంటే, చెప్పేవాళ్ళ దృష్టిలో 1 చాలా గ్రేట్, 21 వెరీ పూర్, 2 చాలా గ్రేట్, కానీ 12 వద్దండి అసలు. కోర్స్ ఎవ్రీ నెంబర్ కండి మంచి ఎలా ఉంటుందో చెడు కూడా అంతే మోతాదులో ఉంటుంది. అందుకే మిమ్మల్ని నడిపించే 1 కనుక పాజిటివ్ అనుకోండి, మీరు బాగుంటారు. ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, అవకాశం వస్తే దేశానికి అధినేత కూడా కావచ్చు. ఇది 1కి మాత్రమే సాధ్యమా? 2లో పుట్టిన వాళ్ళు అవుతారు, 9లో పుట్టిన వాళ్ళు అవుతారు, 7లో పుట్టిన వాళ్ళు అవుతారు. ఎవరన్నారు ఈ నెంబర్లలోనే పుడితే అవుతారు అని? ఒక్కసారి మీరు పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్లయితే ఏ నెంబర్లు పాలిటిక్స్లో రైజ్ అవుతున్నాయి చూస్తే అన్నీ కనపడతాయి. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే రైజ్ ఉంటుందో ఫాల్ ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుందండి ఫాల్ లేకుండా నాకు తెలిసి రైజ్ లేనే లేదు. ఒక రైజింగ్ ఉంటుందండి, ఫాల్ అయిన తర్వాత పైకి వస్తుంది చూసారా, ఆ రైజ్ వేరు. ఆ రైజులు రావడానికి 24 నెంబర్ వాళ్ళు బ్రహ్మాండంగా కష్టపడతారు. 19 ఎన్నిసార్లు పడ్డ రైజులకు వస్తుంది. దట్ ఈస్ ఆ 19 వాల్యూ అండి, అది ఆ లక్షణం. అది 5లో పుట్టిన వాళ్ళు డాక్టర్లు వాళ్ళంటే చాలా కష్టపడుతుంటారు, అన్డౌటెడ్లీ సాధిస్తారు. బికాస్ 5 ఏమిటి అంటే, ఎంతగా కష్టపడితే నేను దీంట్లోకి వస్తాను అని చూస్తుంది. అందుకే 5లో పుట్టిన వాళ్ళు మీకు అడ్మినిస్ట్రేషన్లో కనపడతారు, ఫైనాన్షియల్ లెవెల్లో కనపడతారు. మార్కెట్ అనే మాట వినబడ్డ చోటల్లా మీకు 5 కనపడుతుంది. దాని లక్షణం అండి. నా పేరులో నేను 5 పెట్టుకున్నా అండి, నేను ఫైనాన్షియల్ లెవెల్లోకి వెళ్ళలేకపోయాను అంటారు. మీ పేరులో 5 పెట్టుకుంటే ఎవరికి కావాలి? మీ మీద 5 పని చేయాలి, మీ మీద 5 పని చేయాలి. ఏ నెంబర్ అయినా సరే అండి, అది ఏ నెంబర్ అయినా కావచ్చు, పని చేయాలండి. మీకు పని చేసే నెంబరు మిమ్మల్ని అందలాలు తీసుకువెళ్తుంది. మీకు పని చేయని నెంబరు, అది ఎంత గ్రేట్ నెంబర్ అయినా సరే వెళ్ళిపోతుందండి. మనిషి జీవితం అన్నాక ఉత్థాన పతనాలు వెరీ కామన్. బాగుంటాం ఒకసారి, ఒక్కోసారి బాగుండం. అంటే బాగున్నప్పుడు పరిస్థితి పోల్చుకుంటే బాగాలేనప్పుడు పరిస్థితి ఇబ్బందికరంగానే ఉంటుంది. బట్ ఆల్వేస్ అది ఉండదు కదండి. ఏ నెంబరు కూడా మీ మీద సంవత్సరాల తరబడి పనిచేయదు. ఒక్కొక్క లెవెల్లో అది మిమ్మల్ని తీసుకెళ్తూ ఉంటుంది. ఇంకొక నెంబర్ వచ్చి మళ్ళీ మిమ్మల్ని కంటిన్యూ చేసి పైకి తీసుకువెళ్ళాలి, మరొక నెంబర్ వచ్చి పైకి తీసుకెళ్ళాలి. అలా చూస్తే మొత్తం నెంబర్స్ మన మీద పనిచేస్తాయి. అందుకే అన్నానండి, ఒక నెంబర్ చదువునిస్తే ఒక నెంబర్ ధనాన్ని ఇస్తుంది, ఒక నెంబర్ ధనాన్ని ఇస్తే ఇంకొక నెంబర్ మీకు పర్సనల్ లైఫ్ని ఇస్తుంది, ఒక నెంబర్ పర్సనల్ లైఫ్ని ఇస్తే మరొక నెంబరు హెల్త్ ఇస్తుంది. ఆ నెంబర్ల క్రమం తగ్గిన తర్వాత చిన్నప్పుడు చదివించిన నెంబరు మనకి 35 ఏళ్ల వయసులో చదువునివ్వదే. అదే నెంబర్లో మిమ్మల్ని పెడతాను నేను. 35-40 ఇయర్స్లో మీరు ఏం చదువుతారో నాకు చెప్పండి. అర్థమైంది కదండి. అంటే చిన్నప్పుడు ఆ చదువు కోసం ఆ నెంబర్ పనిచేస్తుంది. మరి దానికి తగ్గ అక్షరాలు మీ పేరులో ఉండాలా వద్దా? ఇదే మరి కరెక్షన్ అంటే. దీన్నే కరెక్షన్ అంటామండి. ఓ మెషిన్ చేస్తే కరెక్షన్ కాదు కదా. రేపొద్దున AI వస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇంకదన్ని విచిత్రాలు చేస్తుందో ఆస్ట్రాలజీ తోటి, న్యూమరాలజీ తోటి. ఆలోచించాలి. ఎప్పుడు మెషినేనండి, మనిషి మనిషే. ఎన్ని వచ్చి ఎంత దుమారాలు లేపినా, ఎన్ని తుఫాన్లు తీసుకొచ్చినా శాస్త్రం ఎప్పుడు కొట్టుకుని ఏం వెళ్ళదు. ఎవడో ఒకడు ఉంటాడు బతికించడానికి. అంతే కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.